హాయ్ అండి, నేను నరేష్ నాయక్. శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలాగే ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే తోటి రైతులు కూడా షేర్ చేయండి. ఇవాళ వచ్చేసి చాలా ముఖ్యమైన టాపిక్ ఇది. దీంట్లో మన వేరు వ్యవస్థ గురించి ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు మధ్యలో చూస్తే ఏది అర్థం అవ్వదు. ఎందుకంటే చాలా ముఖ్యమైన సమాచారం. అలాగే ప్రతి రైతుకి మీకు తెలిసిన రైతులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మిర్చి పంటలో ప్రతి సంవత్సరం ఎలా ఉందంటే ఫస్ట్లో ఒక 10 బస్తాలతో మిర్చి పంట పండేది, ఆ తర్వాత 20 బస్తాలు ఎకరాకు. ఇప్పుడు వచ్చేసి 40 బస్తాలు, అంటే 20 క్వింటాలు ఎరువు వేస్తే 20 క్వింటాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. ఈ భవిష్యత్తులో ఇంకా 50, 60 అట్లా పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే భూసారం పూర్తిగా దెబ్బతిని, అలాగే ఎరువులు వేసి పంటలు ఇంకా పండకుండా అయిపోతాయి. ఎరువులు వాడకం వల్ల, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల ఇలా పెరిగిపోతూ ఉంటాయి. ఇందులోనూ రైతు సోదరులు కొంత అవగాహన లేక ఎరువులు ఎక్కువ వేయడం, తర్వాత భూమిలో ఏదైతే లోపం ఉందో ఆ రకమైన ఎరువులు వేయాలి, ఏదైతే పోషక లోపం ఉందో ఆ రకమైన ఎరువులు వేయాలి. అలాగే సాయిల్ టెస్ట్ చేయించుకోవాలి. మట్టిని టెస్ట్ చేయించుకుంటే మనకు గంధకమా, భాస్వరమా, ఎటువంటి ఎరువులు కావాలనేది, భూమిలో ఎటువంటి పోషకాలు తక్కువ ఉన్నాయి అటువంటివి అందిస్తే సరిపోతుంది. అలాగే ప్రతి రైతు కూడా ఎకరాకు 50 నుంచి 70 కేజీల మధ్య వేసుకోవాలి. ఏది పెద్ద సైజు, ఈ సైజు తోటలు ఉంటాయి. చిన్న తోటలు ఉంటే స్టార్టింగ్ 50 కేజీల నుంచి చేయాలి. ఫస్ట్ 50, తర్వాత కట్టన్నర. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒకే రకమైన ఎరువులు వాడకూడదు. ఒకే రకమైన ఎరువులు అనేది ఎక్కువగా వాడద్దు. ఎప్పుడు వేసినా కూడా 28 అరకట్ట వేస్తే 20 అరకట్ట వేయాలి. డిఏపి కూడా 2 నెలల వరకు వాడవచ్చు. ఎప్పుడు ప్రతిసారి ఒక హాఫ్ కట్ట అరకట్ట వేసి వాడుకోవచ్చు డిఏపి కూడా. అలాగే ఇవాళ వచ్చేసి రూట్ గోల్డ్ బకెట్. ఇది రూట్ గోల్డ్ బకెట్, శ్రీరామ ఆర్గానిక్స్ వారి రూట్ గోల్డ్ బకెట్. ఇందులో 2 కేజీలు జెల్ ఉంటుంది, 1 కేజీ ఆర్గానిక్ కార్బన్ పౌడర్ ఉంటుంది. దీని పనితనం ఏంటిది, దీన్ని ఎలా పనిచేస్తుంది, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే వచ్చేసి చూడండి, ఈ బకెట్లో వచ్చేసి మనకు శ్రీరామ ఆర్గానిక్స్ కంపెనీ 3 కేజీలు వస్తుంది. 2 కేజీల జెల్ వస్తుంది. ఇది జెల్ ఉంటుంది. అలాగే ఆర్గానిక్ కార్బన్ పౌడర్, ఇది ఆర్గానిక్ కార్బను. ఇది వచ్చేసి భూమిని మెత్తగా స్పాంజిలాగా చేస్తుంది. ఇది వచ్చేసి భూమిని మెత్తగా స్పాంజిలాగా చేస్తుంది. దీన్ని వచ్చేసి ఇలా మట్టిలో కలుపుకొని చల్లుకోవాలి. ఇలా మట్టిలో కలుపుకొని సాలలో చల్లుకోవాలి. ఇది ఆర్గానిక్ కార్బన్ పౌడర్. ఇది భూమిని మెత్తగా స్పాంజిలాగా చేస్తుంది. అప్పుడు మొక్క యొక్క వేర్లు లోతుగా, విశాలంగా, ఎక్కువగా పెరిగి రూట్ డెవలప్మెంట్ అయ్యి మొక్క బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగే విల్టు రాదు. అలాగే వచ్చేసి మనకు తెగుళ్ళు, ఇది వైరస్ తెగుళ్ళు అలాంటి వాటిని కూడా తట్టుకొని మొక్క నీట్గా ఉంటుంది. ఇందులో జెల్ ఉంటుంది. జెల్ వచ్చేసి ఇది 2 కేజీలు అండి. ఈ 2 కేజీల జెల్ ఏంటంటే ఇది గ్రీజ్ లాగా ఉంటుంది. దీన్ని కూడా మంచి కలుపుకోవాలి. జెల్ ఈ జెల్ని వచ్చేసి ఇలా మట్టిలో బాగా కలుపుకోవాలి. ఈ జెల్ ఏంటంటే దీంట్లో భూమిలో కావాల్సిన న్యాచురల్, అంటే సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఆ ఎరువులు వాడి అవన్నీ చచ్చిపోతూ ఉంటాయి. భూమిలో ఉండాల్సిన సూక్ష్మ పోషకాలు ఎరువులు వాడి చచ్చిపోతూ ఉంటాయి. మొక్కకు కావాల్సిన, బతకడానికి కావాల్సిన శిలీంధ్రాలని భూమిలో ఉండవు. ఇప్పుడు మనిషికి గాలిలో ఎలాగైతే ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఉంటుందో అలాగే భూమిలో కూడా మంచి శిలీంధ్రాలు, చెడు శిలీంధ్రాలు 2 ఉంటాయి. ఇప్పుడు మనుషులు బతకడానికి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకలేదు. పొల్యూషను, పొగ ఎక్కువైనప్పుడు అక్కడ గాలిలో నాణ్యత ఉండదు, మనిషి బతకలేడు. అలాగే వచ్చేసి భూమిలో కూడా మంచి శిలీంధ్రాలు ఉన్న రోజులు మొక్క బతుకుతుంది. అదే చెడు శిలీంధ్రాలు ఎక్కువైపోతే మొక్క చచ్చిపోతూ ఉంటుంది. ఎక్కువ ఎరువులు వాడడం, రసాయనిక ఎరువులు వాడడం వల్ల అలా జరుగుతుంది. దాన్ని ఈ జెల్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో మొక్క కావాల్సిన, భూమిలో ఉండాల్సిన సూడోమోనాస్, ట్రైకోడర్మా, మైకోరైజా లాంటి బ్యాక్టీరియాని ఇది బాగా ఫామ్ చేస్తుంది. దీనిని మట్టిలో కలుపుకోవాలండి. ఇలాంటి మెత్తటి మట్టి తెచ్చుకొని మట్టిలో ఈ ఆర్గానిక్ కార్బన్ పౌడరు ప్లస్ ఈ జెల్ 2 వచ్చేసి ఈ మట్టిలో బాగా కలుపుకొని చల్లుకోవాలి. ఈ మట్టిలో బాగా కలుపుకొని చల్లుకోవాలి. అలాగే దీన్ని వేసేటప్పుడు ఒకరోజు ముందు కానీ తర్వాత కానీ ఫర్టిలైజర్ కానీ తర్వాత మన
పెస్టిసైడ్ కానీ స్ప్రే చేయొద్దు, ఎందుకంటే ఇది బ్యాక్టీరియాని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇలా కలుపుకొని బాగా కలుపుకొనేసి మొక్కలో చల్లుకొని తేమ ఉండాలి, మంచి తేమ ఉండాలి. లేదంటే చల్లినాక తడి పెట్టుకోవాలి. అలాగే ఇలా వచ్చి చల్లుకోవాలి, మొక్కకి ఇలా తేమ ఉన్నప్పుడు చల్లుకోవాలి. మంచిగా చల్లుకున్నప్పుడు ఇది మొక్క కావాల్సిన భూమిలో కావాల్సిన సూడోమోనాస్, మైకోరైజా, తర్వాత సూడోమోనాస్, ట్రైకోడర్మా, మైకోరైజా లాంటి బ్యాక్టీరియాని ఫామ్ చేసి మనం ఇప్పుడు ఎకరాకి 2 బస్తాలు ఎరువులు వేస్తే 1 బస్తా ఎరువు తగ్గిస్తుంది. ఎరువులు వేసి ఎరువుల వల్ల బలం రాదు, భూసారం కొలుకుపోయి భూమి గుల్లబారిపోయి భూమిలో కావాల్సిన న్యాచురల్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా చచ్చిపోతూ ఉంటుంది. దాన్ని ఫామ్ చేయడానికి ఇది రూట్ గోల్డ్ బకెట్. దీంట్లో వచ్చేసి ఆర్గానిక్ కార్బన్ పౌడర్ 1 kg, అలాగే మైక్రోరైజా సూడోమోనాస్ జెల్ వచ్చేసి 2 kgలు ఇస్తున్నాం. ఇది మట్టిలో మంచిగా కలుపుకొని చల్లుకున్నట్టయితే మొక్క మంచిగా పెరుగుతుంది. అలాగే విల్ట్ తెగులు అంటే మొక్కలు మిరపతోట చచ్చిపోవడం అనే తెగులు వస్తాయి కదా, దానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఖచ్చితంగా ఒక్కసారైనా వేసుకోండి. మీకు విల్టు తెగుల నుంచి కాపాడుకోవచ్చు, అలాగే పెట్టుబడి భారం నుంచి కూడా రైతులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. రైతులందరికీ సూచన ఏంటంటే దీన్ని ఖచ్చితంగా ఒక్కసారైనా వాడండి. రూట్ గోల్డ్ జెల్ ప్లస్ పౌడర్ ఉంటుంది, 3 kgలు వస్తుంది. ఖచ్చితంగా వాడుకుంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అలాగే వచ్చేసి రూట్ గోల్డ్ ఈ పౌడర్ వచ్చేసి భూమిని స్పాంజ్ లాగా చేస్తుంది, ఆర్గానిక్ కార్బన్ పౌడర్ అండి. ఇది కూడా ఏ కంపెనీ వాళ్ళు కూడా ఎక్కడ దొరకదు, ఇది చాలా రేర్గా ఇస్తారు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్తాను. అలాగే దీని పనితనం ఏ విధంగా రిజల్ట్ ఉందో ఈరోజు చూసుకోండి, మిరపతోట ఈ సాలు చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఎలా రిజల్ట్ వచ్చిందో కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. అందరికీ ధన్యవాదాలు.